హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మటన్ కర్రీ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. సండే కాబట్టి ఆ వీడియో మా మమ్మీ ఛానల్లో పెట్టమంటే నేనైతే వీడియో తీశాను ఫ్రెండ్స్. మటన్ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అండ్ న్యూగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే మనం ఎంత అయితే మటన్ తెచ్చుకున్నామో దానికి సరిపడగా నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి సరిపడగా తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. అవి కొద్దిగా కలర్ మారుతాయి ఆనియన్స్, అప్పుడు మీరు మిగతా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసుకోండి, ఇది చాలా మంచిది ఫ్రెండ్స్, మటన్లో టేస్ట్ బాగుంటుంది కూడా. ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సండే అప్పుడప్పుడు ఇలా వీడియోస్ ఏయోటి పెడుతూ ఉంటాను, అంటే అక్వేరియం పెట్స్ మీద కాకుండా ఇలా మామూలుగా ఏయోటి. అండ్ మటన్ వేసేసుకోండి. 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు మటన్ని మాత్రం 2-3 మినిట్స్ దాకా అలా మొత్తం అలా తిప్పుతూ కుక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, మా వీడియో బాగుంటుందా లేదా అని తెలియడానికి. కామెంట్ అయితే చేయండి, చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. మీన్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, జింజర్ పేస్ట్ అనేది వేసుకోండి. 4 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక జింజర్ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ జింజర్ పేస్ట్ మొత్తం మటన్కి బాగా అంటే మిక్స్ అయిపోవాలి అందులో. అప్పుడు దాకా అలా కుక్ చేసుకుంటూ ఉండండి, అంటే మొత్తం తిప్పుతూ ఉండండి, మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. అలా మొత్తం ఒక 4 మినిట్స్ దాకా చేయండి అలాగా. ఫ్రెండ్స్, నేను సండే మామూలు వీడియోస్ ఏయోటి పెడతాను ఫ్రెండ్స్. పెట్స్ మీద కాకుండా ఇలాంటివి ఏయన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా బాగా కుక్ చేసుకోండి. తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ వేసుకోండి ఫస్ట్. ఇందాక చూపించా కదా, గరం మసాలా ఇవి వేసుకోవాలి. వీటి తర్వాత టమాటాలు వేసుకోండి. ఈ మసాలా ఇవి ఎంత వేస్తామంటే మంచి టేస్ట్ రావడానికి అలా వీటిని కాసేపు కుక్ చేయండి అలాగా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి కుక్ చేసేయండి బాగా. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి, మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది చాలామంది చేసిందే, అంటే చేయలేని వాళ్ళు ఉంటే ఇలా ఫాలో అవ్వండి. నా వైపు నుంచి ఇదో వీడియో మీకు ఇన్ఫర్మేషన్. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో. అలాగే నేను చేసే నా పెట్స్ వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో చాలామంది చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇలా ఒక 5 మినిట్స్ దాకా అలా ఉడకనివ్వండి బాగా. కారం, ఉప్పు వేసుకుందాం.
కారం ఉప్పు వేసుకుని అలా కాసేపు అలా కుక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి మనం మటన్ కర్రీ అయితే తయారైపోయినట్టే. ఇంకా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టేసి పైన ఒక 1/2 అవర్ దాకా వదిలేయండి. అలాగా అంటే ముక్కలు బాగా ఉడకాలి, గట్టిగా ఉండకూడదు కదా. మంచిగా ఉడికేదాకా అలా 20 నిమిషాలైనా పడుతుంది, 30 నిమిషాల్లో అయినా అయిపోద్ది. వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే చాలా వాటర్ అనేది బాయిల్ అయిపోద్ది, కొద్దిగా మిగులుతుంది కాబట్టి. అలా 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి. అలా వేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని కాసేపు అలా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేను మొత్తం అయిపోయాక ఒక 25 మినిట్స్ అయితే పట్టింది, దగ్గరగా 30 మినిట్స్ మంచిగా బాయిల్ అయ్యి ఉడికింది. ఇలా చేసుకుంటే మీరు మటన్ కర్రీ ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.